మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ చందు. సో మనం ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రాజకీయాల గురించి మాట్లాడేంత ఏజ్ నాకు లేదు, అంత అర్హత కూడా నాకు లేదు. కాబట్టి బయట జరుగుతున్న కొన్ని సర్వేల ప్రకారం అలానే కొంతమంది అనుకుంటారు కదా, దాని ప్రకారం మనం చూసుకుంటే ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం మనమైతే చెప్పలేం. ఎందుకంటే బయట పబ్లిక్ టాకులు ఇవన్నీ చూస్తే పోటీ మాత్రం త్రిముఖంగా ఉంది. లాస్ట్ టైం 2014లో వైసీపీ టీడీపీ బాగా భారీగా పోటీ పడ్డాయి. ఇక టీడీపీ విజయం సాధించింది. ఇక ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను సీఎం అవుతానని చెప్పేసి ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇక నెక్స్ట్ టీడీపీ కూడా మళ్ళీ అధికారం మాదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి మార్పు కోరుకుంటున్నారు, మనమే సీఎం అవుతామని చెప్పేసి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. మరి జనాలు దేన్ని కోరుకుంటారు అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. సో ఇక అసలు విషయానికి వెళ్తే అండి, ఈ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరికి బలాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు, అసలు దాని కథ ఏంటి అన్న దానిపైన రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం సరదాగా రాజమండ్రి ఎంపీ సీటు గురించి మాట్లాడుకుందాం. సో రాజమండ్రి ఎంపీ సీటుకి తెలుగుదేశం నుంచి మాగంటి రూపా గారు, వైసీపీ నుంచి మార్గాని భరత్ గారు, జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇక ఈ రాజమండ్రి కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడింది. అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలతో రాజమండ్రి పార్లమెంటు స్థానం ఉంది. మరి ఈ స్థానం కోసం పోటీ చెయ్యాలి, గెలవాలని చెప్పేసి పెద్ద పెద్ద బడాబాబులు ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి మరీ ఆ సీట్ని సంపాదించుకున్నారు. ఎందుకంటే అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే రాజమండ్రి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అదొక హాట్ టాపిక్. హాట్ సీటే కాకుండా ఎక్కువ ప్రజాదరణ పొందటం, అలాగే ఎక్కువ నోళ్ళలో నాటం, అది కూడా ఒక రకంగా చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికి వెళ్తే ఈసారి రాజమండ్రి ఎంపీ సీటు ఎవరు గెలుస్తారు, ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం చెప్పడం చాలా కష్టం అయిపోయిందండి. ఎందుకంటే లాస్ట్ టైము మన మురళీమోహన్ గారు గెలిచారు. ఆయన 1 కాదు 2 కాదు ఏకంగా 1,80,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలిచారు. మరి ఈసారి 2019లో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 కూడా పోటీగా ఉన్నాయి. ఇక మాగంటి రూపా గారి బలాల గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఆవిడ మురళీమోహన్ గారు ఈసారి నేను ఎంపీగా పోటీ చేయను అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పనిమాల మాగంటి రూపా గారికి, అంటే మురళీమోహన్ గారు కోడల గారికి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈవిడ ప్లస్ ఏంటంటే అండి, మురళీమోహన్ గారు ఎంపీ అయినా కూడా ఆయనకి ఒంట్లో బాగోనప్పుడు కొన్ని పరిస్థితుల్లో రూపా గారు అందుబాటులో జనాలకు ఉండేవారు, వాళ్ళ సమస్యలను కూడా తీర్చేవాళ్ళు. ఇక పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో కూడా ఆవిడ చురుగ్గా పాల్గొనేవారు. సో ఇక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టీడీపీ మన మాగంటి రూపా గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి రాజమండ్రిలో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ గెలుపోటములను నిర్దేశిస్తారు అన్న ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా జనసేన కూడా పోటీ చేయడంతో అదేమన్నా ఓట్లు చీల్చే అవకాశం ఉండి తాను గెలుస్తానేమోనన్న ఆవిడ ధీమాలో కూడా ఉన్నారు. ఇక నెక్స్ట్ వైసీపీ మార్గాని భరత్ గారు కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి అక్కడ ఆయనకి మంచి ఫాలోయింగ్ అయి ఉంది. సో ఈయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఆకుల సత్యనారాయణ గారు చాలామంది జనసేనకి టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ కొత్త మోహలే అంటున్నారు. కాబట్టి ఆకుల సత్యనారాయణ గారు ఏమీ అంత తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆయనకి అక్కడ మంచి పలుకుబడి ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఒక మాస్ లీడర్గా కూడా ఆయన ఎదుగుతున్నారు. కాబట్టి ఈ ఓట్లు చీల్చే క్రమంలోనే కాకుండా ఇంకా అదృష్టం బాగుంటే ఆయన గెలిచిన ఆశ్చర్యపడక్కర్లేదని కొంతమంది చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈసారి అంటే 2019 రాజమండ్రి ఎంపీ సీటు మాత్రం ముక్కోనపు పోరులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనేది మాత్రం చాలా సస్పెన్స్గా ఉంది. చూశారు కదా, మరి ఈసారి ఎంపీగా అంటే రాజమండ్రి ఎంపీ సీటు జనసేన, టీడీపీ, వైసీపీ ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.